హాయ్ ఫ్రెండ్స్, మా ఏరియాలో ఉండే ఒక పోకిరిగాడు మొగుడు లేని మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మతో చేసిన అల్లరి ఆకతాయి పనుల గురించి ఈరోజు కథలో నేను మీతో పంచుకుంటున్నాను. ఇంకా నా పేరు శివ. ఈ కథ నా స్నేహితుడి జీవితంలో నిజంగా జరిగిన ఒక యథార్థమైన గాథ. ఇంకా మేము ఉండేది ఒంగోలుకు చెందిన కొప్పోలు గ్రామంలో. నేను మా ఇంటి పక్కనే ఉండే నా స్నేహితుడు అయిన గణేష్ గాడితోనే ఎక్కువగా ఆడుకుంటూ ఉండేవాడిని. ఇంకా గణేష్ వాళ్ళ అమ్మగారి పేరు నాగమల్లి. ఆవిడ వయసు వచ్చేసి దాదాపుగా ఒక 33 సంవత్సరాల వరకు ఉండవచ్చు. ఇంకా గణేష్ వాళ్ళ నాన్నగారు గణేష్ చిన్నతనంలోనే కాలం చేయటంతో అప్పటి నుంచి గణేష్కి తల్లి అయినా తండ్రి అయినా కానీ అన్నీ వాళ్ళ అమ్మగారే అయ్యి ఇప్పటి వరకు పెంచుకొచ్చింది. అంతేకాకుండా వాళ్ళకి ఎక్కువగా చుట్టాలు కూడా ఎవరు లేరు. ఉన్న ఆ కాస్త మంది కూడా గణేష్ తండ్రి కాలం చేయటంతో వాళ్ళ మధ్య ఏవో ఆస్తి గొడవలు జరగడం వలన వీళ్ళకి చాలా దూరంగా ఉంటున్నారు. అప్పటి నుంచి వీళ్ళ గురించి కానీ వాళ్ళ బాగోగుల గురించి కానీ వాళ్ళు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. అయితే గణేష్ వాళ్ళ నాన్నగారు బ్రతికి ఉన్న రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగి కావడం వలన ఆయన కాలం చేశాక వీళ్ళకి కాస్త డబ్బు అయితే వచ్చింది. వచ్చిన ఆ డబ్బులతోనే గణేష్ వాళ్ళ అమ్మగారు ఆ రోజుల్లోనే ఒక చిన్న ఇంటిని కొనుక్కొని మిగిలిన డబ్బులను కొడుకు పేరు మీద సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేసింది. అంతేకాకుండా ఇంకా కొంచెం డబ్బు కూడా మిగలడంతో ఆ డబ్బుతో చిన్న కిరాణా షాపును పెట్టుకుని ఆ షాపును వాళ్ళ జీవన ఆధారంగా కొనసాగించుకుంటూ వస్తుంది. అయితే ఒకరోజు అడుక్కున్న వాళ్ళ ఇంటికి బుడబొక్కలవాడు వచ్చాడు అన్న సామెత మాదిరిగా అసలే ఎన్నో కష్టాలు పడుతూ ఆ షాపును నడుపుతున్న నాగమల్లి ఆంటీ దగ్గరికి సరిత అనే మా ఊరి ఆవిడ ఒక ఆమె వచ్చి డబ్బులు ఏమీ ఇవ్వకుండా ఎక్కువగా అప్పులు పెడుతూ కిరాణా సామాన్లను అయితే తీసుకుని వెళుతూ ఉండేది. క్రమక్రమంగా అదే ప్రతిరోజు కూడా ఆవిడకి అలవాటుగా మారిపోయింది. పోనీ నేను ఇవ్వను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని గట్టిగా మాట్లాడదాము అన్నా కూడా వాళ్ళ ఆయనకేమో అక్కడ పెద్ద రౌడీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఇంకా వాడి పేరు వచ్చేసి శంకర్. అందరూ కూడా వాణ్ణి శంకరన్న అని పిలుస్తూ ఉండేవారు. పైగా వాడు చూడటానికి కూడా నల్లగా ఎత్తుగా తుమ్మ చెట్టు మాదిరిగా అడ్డంగా బలిసిన నీటేనుగులాగా ఉండేవాడు. అందులోనూ అంతకు మునుపు కూడా వాడికి 2-3 సార్లు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళిన రికార్డు కూడా ఉంది. అలా భయపడుతూ ఉండగానే చాలా రోజులు గడుస్తున్నప్పటికీ కూడా తీసుకున్న పాత సరుకులకు డబ్బులు మాత్రం ఇవ్వకుండా పైగా కొత్త సరుకులను కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉండటంతో బాగా విసుగు చెందిపోయిన నా స్నేహితుడు గణేష్ వాళ్ళ అమ్మ నాగమల్లి ఆంటీ గారు కూడా ఇంకా ఏదైతే అది అయ్యింది అని ధైర్యం తెచ్చుకొని, నేను ఈ రోజు నుంచి ఇంక నీకు అప్పుగా సరుకులను ఇచ్చే ప్రసక్తే లేదు. ముందుగా నువ్వు నా దగ్గర తీసుకున్న సరుకులన్నిటికీ బాకీ తీర్చేసి లెక్కను సరిచేసేయి. తర్వాత కావాలి అంటే మరలా అప్పుడు నీకు అప్పు ఇస్తాను అంటూ చాలా స్పష్టంగా చెప్పడంతో
సరుకులు తీసుకోవడానికి వచ్చిన ఆ శంకర్గాడి పెళ్ళాం సరిత ఖాళీ చేతులను ఊపుకుంటూ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఆ రోజు రాత్రి సరిత వాళ్ళ ఇంటికి బాగా తాగి వచ్చిన దాని మొగుడు శంకర్గాడు, ఏంటే ఈరోజు నా కోసం బిర్యానీని తయారు చేయలేదా అని గట్టిగా ప్రశ్నించగా, వెంటనే సరిత, హా, ఆ దొంగ ముఖం నాగమల్లిది, నేను వాళ్ళ షాపుకి కిరాణా సరుకులు తేవడం కోసం అని వెళితే బాకీ తీర్చేంత వరకు నాకు ఏ సరుకులను కూడా ఇచ్చేదే లేదు అంటూ చాలా గీరగా చాలా గట్టిగా అయితే నాకు సమాధానాన్ని చెప్పింది అని తన భర్తకు చెప్పడంతో అసలే బిర్యానీ వండలేదు అని ఎంతగానో కోపంతో రగిలిపోతున్న ఆ శంకర్గాడు తన భార్యను తీసుకుని నా స్నేహితుడి వాళ్ళ ఇంటికి నాగమల్లి ఆంటీ దగ్గరికి చాలా కోపంగా అయితే బయలుదేరి వెళ్ళాడు. అప్పటికే సమయం అర్ధరాత్రి 1 గంట కూడా కావస్తుంది. అలా కోపంగా నాగమల్లి ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చి రావడంతోనే ఆ ఇంటి తలుపులను చాలా గట్టిగా తన్నాడు ఆ శంకర్గాడు. ఏంటే నా భార్య సరుకులను అడిగితే ఇవ్వను అని చెప్పావంట, అసలే నీకు మొగుడు కూడా లేనే లేడు, మరి ఏం చూసుకునే నీకు ఎంత పొగరు ఎంత ధైర్యము అంటూ నాగమల్లి ఆంటీని ఆ మొగుడు పెళ్ళాలు ఇద్దరూ కూడా చాలా దారుణంగా చాలా రకాలుగా దూషించసాగారు. అయితే ఆ మాటలు చాటుగా వింటున్న నా స్నేహితుడు గణేష్ గారు మాత్రం ఎంతగానో భయపడిపోతూ ఆ పక్కనే ఉన్న గదిలో ఒక మూలన ద్రాకుండిపోయాడు. అలా చాలాసేపటి నుంచి ఆ మాటలు వింటున్న నాగమల్లి ఆంటీ కూడా ఎంతగానో కోపం తెచ్చుకుని, ఎంత ధైర్యం ఉంటే ఎంత అర్ధరాత్రి వేళ నా ఇంటికి వచ్చి నన్ను ఎంత అల్లరి చేస్తావురా నీచుడా, నీ మీద రేపు ఉదయాన్నే కంప్లైంట్ కూడా ఇస్తానురా అంటూ తను కూడా చాలా గట్టిగానే ఆ మొగుడు పిల్లలు ఇద్దరికీ తన సమాధానాన్ని చెప్పసాగింది. వెంటనే ఆ మాటలు విన్న సరిత, చూసారా అండి, దీనికి ఎంత తలపొగరో, ఎదురుగా మీరు ఉన్నారనే భయం కూడా లేకుండా ఎలా మాట్లాడుతుందో చూస్తున్నారా, పైగా మీ మీదే కంప్లైంట్ కూడా ఇస్తుంది అంట. దీనిని ఇలాగే వదిలేస్తే లాభం లేదండి, మీరు దీన్ని ఏదో ఒకటి చేయవలసిందే అంటూ సరిత కూడా తన భర్త శంకర్గాడిని మరింత రెచ్చగొట్టసాగింది. అయితే తన భార్య మాటలు విన్న శంకర్గాడిలో ఆవేశం కట్టలు తెంచుకొని దీనికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో తన భార్య సరితను బయటకు వెళ్ళమని చెప్పి ఉన్నట్టుండి ఒక్కసారిగా నాగమల్లి ఆంటీని బలవంతంగా వాళ్ళ పడక గదిలోకి తీసుకుని వెళ్ళి ముందుగా తన చీరని విప్పేసి తన లోదుస్తులను ఒక్కొక్కటిగా తీసిపడేసి, ప్లీజ్ నన్ను వదిలే నన్ను ఏమీ చేయొద్దురా అంటూ నాగమల్లి ఆంటీ ఎంతగానో బ్రతిమలాడుతున్నా కూడా తన ఒంటిపై నూలుపోగనేదే లేకుండా చేసి తనను పూర్తి నగ్నంగా మార్చి మదమెక్కిన ఏనుగు మాదిరిగా ఆ రాత్రంతా నాగమల్లి ఆంటీ అందచందాలను పూర్తిగా దోచుకుంటూ తనివితీర కసికసిగా అనుభవించసాగాడు. అలా పెళ్ళైన కొద్ది రోజులకే భర్తను పోగొట్టుకుని మగస్పర్శకు చాలా కాలంగా దూరంగా ఉంటున్న నాగమల్లి ఆంటీ కూడా శంకర్గాడి చేతివాటం పుణ్యమా అని వాడికి పూర్తిగా లొంగిపోయింది. ఇంకా
ఆ మరుసటి రోజు నుంచి ఎప్పటిలాగానే సరిత వాళ్ళ షాపులోనే సరుకులను ఫ్రీగా తీసుకుని వెళుతూ ఉండేది. కానీ నేను మాత్రం ఆ శంకర్ గాడు చాలాసార్లు నా స్నేహితుడు గణేష్ వాళ్ళ ఇంట్లోకి ఎవరూ లేనప్పుడు ఎవరూ చూడకుండా దొంగచాటుగా దూరి తలుపులు మూసేయడాన్ని నేను చాలాసార్లు గమనించాను. అలా చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుని కొడుకుని చూసుకుంటూ కిరాణా షాపుని నడుపుకుంటున్న నాగమల్లి ఆంటీపై ఆ శంకర్ గాడు ప్రతిరోజు కూడా అర్ధరాత్రి సమయాలలో వాళ్ళ ఇంట్లోకి దొంగచాటుగా దూరి వాడికి తెలిసిన అన్ని రకాల యుద్ధ విద్యలను కూడా నాగమల్లి ఆంటీకి నేర్పిస్తూ ఉండేవాడు. ఇట్లు మీ శివ. ఓకేనండి, మా స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.